హలో కొండ, ఈరోజు పొద్దున్న నన్ను జాయింట్ అడిగినాడు. ఏం లేదు, నేను వస్తే కొద్దిగా వాళ్ళని చూసుకోవాలి. మరి వాళ్ళ గురించి చెప్తా చూడు. రే కొండ, వీడియో చూడరా మొదటి వాడు. వీని పేరు శివ. వీడిదేముందో చూడరా, వీడిదంతా సైలెంట్. వీడే కార్తిక్. వీళ్ళందరిలో వీడే తెలివి ఉన్నవాడు సిద్ధు. వీడు ఎత్తున్నవాడు బలవంతుడు సుఫీ. ఇంకా వీడే సైలెంట్ కిల్లర్ సందీప్. వీడే ఈగోయిస్ట్ బాయ్ ప్రవీణ్. వీళ్ళ దాంట్లో వీడే యాటిట్యూడ్ గాడు నవాజ్. వీడు ఎలాగుంటాడో వీడికే తెలియదు కాదర్. ఈ గ్యాంగే 8 మంది. మనం గ్యాంగ్ లా కనబడుతున్నాం రా. అవురా మామూ, డైలీ ఇట్లే ఉండాలి రా. అదే గిరిగాడు ఊగుగా అవుట్ అవుతున్నాడు వాడు. అందుకని రేపు పీట ఉన్నా కదా, రేపు చూసుకుందాం. నువ్వు ఏం చేస్తావు? నీ బాగా నన్ను కొట్టలేకుంటే బౌలింగ్ వేస్తాడు చూసుకో. ఆడితే బాగుండదు. రేపు పర్సంగా ఆడాలా, బాగా ఆడాలా, 6 4 కొట్టాలా. నువ్వు బాలింగ్ మొత్తం చేయాలి. ఎట్లా తిట్టట్లేదు. ప్రవీణ్ గారు వస్తే ఒక్కొక్కరు కూర్చుని పని అయితే చెప్పింటాను. అవురా ఫ్రెండ్ గడు ఏమనుకుంటాను? మీరే మాట్లాడండి. గడ వచ్చిన బాగుంటుంది. వాడు గౌడ అనేటోడు వాడు హైలైట్ రాత్రి పొగలు అనమాట. స్కూల్లో నెట్ కట్టుకున్నాం. ఇట్లా నెట్ కట్టుకుంటా స్టార్ట్. అవులే, ఆ కెప్టెన్ గాడంతా టీమ్ కి కెప్టెన్ గాడే మొత్తం మ్యాచ్ మొత్తం వాడే చూడు అంతా. వన్ పేరు ఏం ఏం చూసుకుని తర్వాత నీకుంటా చూడు. మరి మీతో మసం మాట్లాడదామని వచ్చిన బ్రో. నాకు గొడవ పనికి రాలేదు, మీతో మసం మాట్లాడడానికి వచ్చాను. మేము మసం మాట్లాడదాము, మ్యాచ్ ఆడుకుందాం, మీరు మాకు మసంగా అని వచ్చిన. మీరేమో ఓడిపోయిన పక్కతో మా పైన నా ఒక్కడిని చూసుకుని వేస్తున్నారు నన్ను. అదే ఒక్కడిని టార్గెట్ చేయడం తప్పు. సరే, నేను మా గ్యాంగ్ తీసుకొస్తా, అప్పుడు చూసుకుందాం. భయపడైతే
దొరుకుతారా మీరు? వీళ్ళే మొత్తం వస్తే చూసుకుందాం మరి. సరే చూసుకుంటాను. సరే ఏ బాగా పాడకపోద్దురా ఈ పదంలో అందరు వచ్చినట్లే కదా పోయి గ్రౌండ్ పోయి క్రికెట్ ఆడదామని ఆగరా ఇంకా షో కూడా కరెక్ట్గా ఇంకా రాలేదు వాళ్ళు ఎక్కడ రావాలి వాళ్ళిద్దరు ఇట్లా చెప్పినారు కదా వస్తున్నానని మనం పోయి ఆడదాం అని చెప్పి ఆడుకున్నాం నెక్స్ట్ సండే ఎక్కడ పోదాం ఎక్కడ పోదాం సండే 2 సినిమాలు రిలీజ్ సినిమా అంటే మా ఇంట్లో తిడతారు సినిమా అంటే మా ఇంట్లో కానీ తిడతారు ఒక్కసారి పోద్దాం లేరా సినిమాకి ఏం కదా సినిమా కొద్దు అక్కడ బాక్స్ క్రికెట్ పోదాం పోదాం ఎన్నిసార్లు మీ మాట వినాలా మాట ఒక్కసారి కూడా వినారా ఎన్నిసార్లు మీ మాట వినారా మీరు ఏం చెప్తే మేము దానికి అంటున్నాము ఈసారి మాట వినారా విన్నాము మీ మాట ఎప్పుడు వినదని చెప్పినాము చాలేరా మీరు ఎప్పుడు చెప్పు మీరు ఏమన్నా సర్లే సర్లే అంటున్నాం ఈసారి మేము చెప్పిన మాట వినండి ఏం కాలేరా పోదాం సినిమాకి వాడు చెప్తున్నాడు కదా ఒక్కసారి ఏం మాట ఎందుకు ఎగురుతున్నావురా నువ్వు మరేం రా మరి ఒకసారి 2 సార్లు అంటే మీరు ఏం చెప్పినా దానికి సర్లేంట్రా మీరు పోండి మేము పోదాము మేము ముగ్గురు ఎక్కడ ఏం రా నువ్వు మొత్తం మాట్లాడే పోతాను పోనరా మాతో పాటు చూడరా మీకు ఇప్పటి నుంచి మీ దారి మీదే మా దారి మాదే చూడరా చూడడానికి మీద వేసుకుంటారా మాతో పాటు ఉంటాడు మా కార్తీక్ గారు మాకు సంబంధమే లేదు మా మాట అయితే అంటే మా మాట అయితే కూడా వింటారు ఇంకొక రావాలా పోనరా హలో కొండ నాకు 8 మందిలో 4 దొరికినారు బ్రో లాస్ట్ టైం నన్ను ఎక్కడ కొట్టినారో ఆడే దొరికినారు జల్దిరా నువ్వు సరే జల్దిరా నలుగురు కూడా ఉన్నారు
నేను చెప్పినా కదా ఆల్రెడీ మస్తంగా క్రికెట్ ఆడుకుందాం మీతో మ్యాచ్ ఆడుకుందాం అని వచ్చి చెప్తుంటే వచ్చి నన్ను ఒక్కడిని చూసుకుని ఆ రోజు ఎట్లా ఉరుకులాడిచ్చారో తెలుసా చెప్తే కదా ఆ రోజు ఎవరిలో కొట్లాడుతున్నారు కదా కొట్లాడుతున్నారు మనోళ్ళే వాళ్ళు మనోళ్ళే ఎవరా అందరు ఇప్పుడు నుంచి కలిసి ఉన్నారు అందరు సరేరా మనం ఒకటి రా మనలో ఎన్న కూడా వాళ్ళని వేరే వాడు వచ్చినప్పుడే రా మనం ఎందుకు చూపించాల్సింది వాళ్ళని ఇప్పుడు చూసినారు కదరా మా పోయినప్పుడు మీరు ఎట్లా మీకు వచ్చి ఎట్లా కొట్టినారు వాళ్ళు ఏమో డబ్బులు తగలరా మీకు తిరిగి కొట్టే శాత కాదా రా ఏమరా ఏమన్నా డబ్బులు తగలనా చెప్పండి ఇప్పుడు వచ్చినాం సరిపోయినాం రా లేదంటే సర్లేరా ఇది ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోండి అందరికి సారీ రా మచ్చా ఇక్కడ నుంచి మీ మాట వింటాం రా మామూలుగా మీ మాట ఫస్ట్ మీ మాట ఏమమ్మా ఇప్పుడు నుంచి అందరు కలిసే ఉండాలి చూడండి రా అవురా సరేరా అందరూ ఇంటికి పోదాం పడరా సాయంత్రం గ్రౌండ్ లో కలుద్దాం వేరే సాయంత్రం ఇక్కడే కలవండి రా అందరూ ఇక్కడే క్రికెట్ ఆడదాం ఏ మామ ఈరోజు శివగాడు ప్రేమ్ గాడు రాలేరు రా వాళ్ళు ముగ్గురు పదరా మామే ఆడదాం క్రికెట్ నెంబర్ చేద్దాం రా ఓంగో 5 మంది కదా 5 మంది ఎవరికి అబ్బు
ఏమమ్మా పోదాం పైన రాయినా ఇంటికి ఇంకా చాలు వాళ్ళే రమ్మన్న మొన్న కొట్టలేదా వాళ్ళతోనే ఏం రా మళ్ళీ వస్తున్నారు మీరు మళ్ళీ వస్తున్నారు కదా మీరు ఏం రా మళ్ళీ వస్తున్నారు నేను మీతో గొడవ పడుతున్నాను. మళ్ళీ ఎందుకు వచ్చింది అదే తప్ప ఆ రోజు సారీ చెప్తామని వచ్చాను. కానీ బ్రో ఆ రోజు నేను ఎందుకు వచ్చానో కూడా తెలుసా, ఊరికే నన్ను ఒక్కడిని చూసుకుని టార్గెట్ చేస్తారు. మీరు మేము మస్తంగా కలిసి బ్రో అప్పుడు మా మీరు బ్రో కొట్లాడి నేను ఒకసారి చూసిన బ్రో, మీరు 8 మంది ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే అసలు ఎన్ని గొడవలు వచ్చినా ఉంటారు. మీ బ్రో అన్న బాగా మీరు 8 మంది ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే బాగా కలిసి ఉంటారు. మళ్ళీ మీరు ఆరో మా friends మేము కింద friends కొట్టినారు. చేసుకుందాము, మీరు మేము కలిసి ఉందామని వచ్చి అంతకన్నా ముందు రోజు క్రికెట్ అన్నాం కదా, మేము గెలిచి మీరు ఓడిపోయినారు, మీకు కొద్ది కోపం ఉంది. సరే నేను అప్పుడు వచ్చింది మీతో మస్తు మాట్లాడి క్రికెట్ ఆడదామని. మీరు ఎందుకు ఆ పగతో నన్ను ఒక్కరిని చూసుకుని టార్గెట్ చేసి కొట్టి ఆ తర్వాత నేను మళ్ళీ మా ఫ్రెండ్ అని చెప్పుకొని మేము మొత్తం మళ్ళీ మీ బ్రో మా ఫ్రెండ్స్ కి దెబ్బలు తగిలినాయి బ్రో మీరు కొట్టినందుకు. బ్రో దానికంటే ముందు మీరు నా ఒక్కరిని చూసుకుని టార్గెట్ చేసినారా లేదా చెప్పు బ్రో. చేసినాం ఆ రోజు చెప్తూనే ఉన్నా బ్రో, నేను మాట్లాడానికి వచ్చిన బ్రో, మీతో మాట్లాడుకుందాం అని వచ్చినా అని చెప్తూనే ఉన్నా కదా బ్రో. మళ్ళీ వాడు ఎగ్గా అప్పుడు పైన నేను ఒకటి ఎలా కొట్టాడు తెలుసా బ్రో పాపం. వాడు హైట్ కి వాడు దిట్టానికి ఏమైనా సంబంధం ఉంటుంది చెప్పు. సరేలే బ్రో వాడు పంట పెట్టి ఉన్నారు. సరేలే బ్రో ఇప్పుడు నుంచి కలిసి ఉందామా? తప్పునే సారీ. ముగ్గురు అదే మా గ్యాంగ్ వాడు చెప్పినా రమ్మని. ఇంకోసారి ఎంతలో మీరు మేము ఫ్రెండ్స్ ఉన్నాం బ్రో. మీరు 8 ఏంటి, మీ తోడు మేము ముగ్గురు. సరే బ్రో మేము కూడా అదే కావాల్సి రాలేదు బ్రో. మేము సారీ రా. ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎల్లప్పుడూ కలిసి ఉండేవారే నిజమైన స్నేహితులు. ఇటువంటి స్నేహితులు మీకు కూడా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ఫ్రెండ్స్ క్రియేషన్స్.